ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం పి బ్లాక్ లోని సెకండ్ ఫ్యామిలీ, అదే కార్బన్ ఫ్యామిలీ. అందులో ఉన్న ఎక్సెప్షనల్ ట్రైన్స్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చెప్పుకుందాం కార్బన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఏమేంటో. సో కార్బన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ గ్రూప్ 14. కార్బన్ ఫ్యామిలీ అనగానే గ్రూప్ 14. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, ఎస్ఎన్ అంటే టిన్, పిబి అంటే లెడ్. ఓకే, మరి ఇలా చదివితే మనకు గుర్తుంటుందా కార్బన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అంటే? చీట్ కోడ్. కార్ లో సీత గీత సింగపూర్ వెళ్ళి పబ్జీ ఆడారు. ఇది మన కార్బన్ ఫ్యామిలీ చీట్ కోడ్. క్లియర్? అండ్ ఇందులో కార్బన్, సిలికాన్ వచ్చేసి నాన్ మెటల్స్, జెర్మేనియం మెటలాయిడ్, లెడ్ టిన్ మెటల్స్. ఓకేనా? క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం. ఇందులో మనకి జనరల్ గా ప్రతి దాంట్లోనూ ప్రాపర్టీస్ చెప్పుకుంటాం కదా. సో ఫస్ట్ ఎక్సెప్షన్స్ లేనివి అటామిక్ రేడియస్ అండ్ బాయిలింగ్ పాయింట్ లో మనకి ఎటువంటి ఎక్సెప్షన్ లేదు కార్బన్ ఫ్యామిలీలో. క్లియర్? ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క దాంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. క్లియర్? సో కార్బన్ ఫ్యామిలీలో నో ఎక్సెప్షన్స్ అంటే ఏమేమి రావాలి అని అంటే అటామిక్ రేడియస్, బాయిలింగ్ పాయింట్. అండ్ అటామిక్ రేడియస్ జనరల్ ట్రెండ్ ఏంటి? డౌన్ ది గ్రూప్ ఇంక్రీజెస్. నో ఎక్సెప్షన్, అలా ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్ళిపోయింది. మరి బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఆర్డర్స్ చెప్పుకున్నాం కదా. ఒక వీడియో పీ బ్లాక్ ఎలిమెంట్స్ వీడియో పెట్టాను నేను. అందులో జస్ట్ ఒక 5 to 6 minutes ఉంది వీడియో. అందులో మొత్తం ప్రతిదీ చెప్పాను బోరాన్ ఫ్యామిలీ గురించి. అందులో మొత్తం కంప్లీట్ పీ బ్లాక్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చెప్పేశాను. క్లియర్? దీని ముందు వీడియోనే అది. సో బాయిలింగ్ పాయింట్ లో కార్బన్ ఫ్యామిలీలో ఎటువంటి ఎక్సెప్షన్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం. ఇప్పుడు వచ్చేస్తున్నాం ఎక్సెప్షన్స్ దగ్గరికి. ఫస్ట్ చెప్తున్నాను స్మాల్ ఎక్సెప్షన్స్. అదే అయోనైజేషన్ ఎనర్జీ అండ్ మెల్టింగ్ పాయింట్. సో యాక్చువల్ గా ప్రతి దానికి మీరు లింక్ చేయండి, అప్పుడు గుర్తుంటాయి ట్రెండ్స్. అప్పటికప్పుడు లేకపోతే గుర్తుంటాయి, ఓ 2 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం. బట్ మీరు ఇలా లింక్ చేసి చదివిదండి ఎప్పటికీ మర్చిపోరు. ఆ లింకింగ్ చూడండి. కార్బన్ ఫ్యామిలీలో అయోనైజేషన్ ఎనర్జీ సిఐఈ, సిఐకి ఎనర్జీ ఎక్కువ. మన ఊర్లో ఎస్ఐలు, సిఐలు ఉంటారు కదా. సిఐకి ఎనర్జీ చాలా ఎక్కువ. సో మరి ఇందులోనే ఉంది ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి? కార్బన్ ఐ అంటే సిలికాన్ లో కూడా ఐ ఉంది, ఈ అంటే జెర్మేనియం లో కూడా ఈ ఉంది. సో సిఐకి ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల ఆయనలో ఎటువంటి చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు ఉండే ఆర్డర్ లాగానే ఉంది. ఎక్సెప్షన్ ఎందులో ఉంది మనకి? టిన్, లెడ్ దగ్గర ఎక్సెప్షన్ ఉంది. లాస్ట్ 4-5 ఎక్సెప్షన్ అనమాట. ఓకేనా? సిఐఈ, సిఐకి ఎనర్జీ ఎక్కువ, నో ఎక్సెప్షన్. జనరల్ గా అయనైజేషన్ ఎనర్జీ డౌన్ ది గ్రూప్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. సిఈ తర్వాత ఎస్ఐ లో ఐ, జెర్మేనియం లో జిఈ, డౌన్ ది గ్రూప్ ఏమవుతూ వచ్చింది? డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఎక్సెప్షన్ ఎక్కడ ఉంది అంటే టిన్, లెడ్ లో. లెడ్ టిన్ లెడ్ కాస్త లెడ్ టిన్ గా మారిపోయింది. క్లియర్? ఇలా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్. ఇందాక చెప్పాను కదా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఇట్లా ప్రతిదీ చదువుకుంటూ రావద్దు. ఒక్క చీట్ కోడ్, ఆ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఉన్న బోరాన్ ఫ్యామిలీ వీడియో దగ్గరికి వెళ్ళండి. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అన్ని ఫ్యామిలీస్ నేను అక్కడ చెప్పేశాను. ఓకేనా? ఇక్కడ కూడా మళ్ళీ మనకి 4-5 ఎక్సెప్షన్. అయనైజేషన్ ఎనర్జీ, మెల్టింగ్ పాయింట్ ఈక్వల్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? సిఐకి ఉన్న ఎనర్జీతో మెల్ట్ అయిపోయాడు, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని మెల్ట్ చేశాడు, ఏదో ఒకటి. సో అయనైజేషన్ ఎనర్జీ అండ్ మెల్టింగ్ పాయింట్ సేమ్ ఇన్ కార్బన్ ఫ్యామిలీ అన్నట్టుగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం. అదే ఎలక్ట్రోనెగటివిటీ. మళ్ళీ వచ్చేసింది నెగిటివ్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ. మరి ఇక్కడ చూడండి, కార్బన్ ఫ్యామిలీ ఎలక్ట్రోనెగటివిటీ అంటే సిఈఎన్. సో సిఈఎన్ జనరల్ గా కెన్ అంటాం, కానీ ఇక్కడ నాకు క్యాన్ అనాలనిపించింది. సో అలా అంటం వల్ల మన చిక్కుడు చూడండి, క్యాన్ తీసుకుని పాలబూత్కి సీత, గీత, స్నేహ వెళ్ళారు. బాగుంది కదా? చిక్కుడు ఏంటి? క్యాన్ తీసుకుని పాలబూత్కి సీత, గీత, స్నేహ వెళ్ళారు. అయిపోయింది ఆర్డర్ ఆన్సర్. క్యాన్ తీసుకుని పాలబూత్కి, పిబి, పాలబూత్కి ఎవరెవరు వెళ్ళారు? సీత, గీత, స్నేహ. వీళ్ళ ముగ్గురు అంటే అమ్మాయిలు, వాళ్ళకి పేర్లు. సో వీళ్ళ ముగ్గురులో ఏముంటుంది? సిమిలారిటీ ఉంటుంది. పేర్లే కదా, ఈక్వల్. జనరల్ గా ఎలక్ట్రోనెగటివిటీ డౌన్ ది గ్రూప్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్. క్యాన్ తీసుకుని పాలబూత్కి, వీటి రెండింటి మధ్య గ్రేటర్ దాన్. సిమిలారిటీ ఎందులో ఉంది అంటే నేమ్స్ లో ఉంది. సీత, గీత, స్నేహ. దట్స్ ఇట్. ఎలక్ట్రోనెగటివిటీ కూడా చాలా సింపుల్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం
దేనికి? డెన్సిటీ. చూడండి, అలా ఒకసారి అనుకోవాలి. డెన్సిటీ అంటే సిలికాన్ దగ్గరే ఎక్సెప్షన్. డెన్సిటీ SI. ఆ SI ఫస్ట్ వచ్చేసింది. జనరల్లీ డౌన్ ది గ్రూప్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. కార్బన్ సిలికాన్ దగ్గర ఎక్సెప్షన్. సిలికాన్ కి అన్నిటికంటే లీస్ట్ డెన్సిటీ కంపేర్డ్ టు కార్బన్. సో డెన్సిటీలో సిలికాన్ దగ్గర ఎక్సెప్షన్, సిలికానే ఫస్ట్ రావాలి, తర్వాత కార్బన్, ఆ తర్వాత జెర్మేనియం, టిన్, లెడ్, యాజ్ ఇట్ ఈజ్. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసిద్దాం క్యాటినేషన్. హైయెస్ట్ క్యాటినేషన్ టెండెన్సీ ఎవరికి ఉంటుందంటే కార్బన్. లాంగ్ చైన్స్ ని ఫ్రేమ్ చేయగల కేపబిలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ చాలా ఎక్కువ, తర్వాత సిలికాన్, తర్వాత జెర్మేనియం. ఎటువంటిది మనకి ప్రతిదానికి ప్రశాంతంగానే ఉంది. లెడ్ అసలు క్యాటినేషన్ ఎబిలిటీని షో చేయదు. లాస్ట్ ఉన్న ఈ జెర్మేనియం, టిన్ దగ్గర సిమిలారిటీ ఉంటుంది. క్యాటినేషన్ లో సిమిలారిటీ ఉంటుంది లెడ్, జెర్మేనియం, టిన్ దగ్గర. అండ్ లాస్ట్ వచ్చేస్తుంది మన దగ్గరికి. అరే ఏం లేదు, ఏం పెట్టాను ఇక్కడ? THANKYOU. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే నైట్రోజన్ ఫ్యామిలీ. సో నైట్రోజన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నిటిని టకటకా చూసేద్దాం. నైట్రోజన్ ఫ్యామిలీ ఫస్ట్ ఎలిమెంట్స్ చూడండి, గ్రూప్ 15 నైట్రోజన్ ఫ్యామిలీ. నైట్రోజన్ ఫ్యామిలీ చిక్కోడ్ క్రికెటర్స్ ఫ్యామిలీ. నైట్రోజన్ ఫ్యామిలీ అని అంటే క్రికెటర్స్ ఫ్యామిలీ గుర్తు రావాలి. ఎందుకు? న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా सब भारत के पीछे है కదా. ఎందుకు ఇక్కడ భారత్ అంటే బిస్ముత్. బిస్ముత్ అటామిక్ నంబర్ 83. మనకి ఫస్ట్ వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చింది? 1983 కపిల్ దేవ్ కెప్టెన్సీలో కదా, వన్డేస్ లో వరల్డ్ కప్ ఫస్ట్ 1983 లో వచ్చింది. అప్పుడు మన భారత్ న్యూజిలాండ్ ని, పాకిస్తాన్ ని, ఆస్ట్రేలియాని అన్నిటినీ ఓడించింది కదా. అలా ఈ చిక్కోడ్ గుర్తుండిపోతుంది, ఫ్యామిలీ ఎలిమెంట్స్ గుర్తుంటాయి, దాంతో పాటుగా బిస్ముత్ అటామిక్ నెంబర్ కూడా మీకు గుర్తుండిపోతుంది. క్లియర్? మరి ఇక్కడ నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేవి నాన్ మెటల్స్. ఆర్సెనిక్, యాంటిమోనీ AsSB, ఆర్సెనిక్, యాంటిమోనీ మెటలాయిడ్స్. బిస్ముత్ ఒక్కటి మెటల్. నెక్స్ట్ వచ్చేసేద్దాం అసలు ఎక్సెప్షన్ లేనివి. ఇక్కడ ఎక్సెప్షన్ లేని ట్రెండ్స్ ఏంటి అంటే అటామిక్ రేడియస్, అయోనైజేషన్ ఎనర్జీ. నో ఎక్సెప్షన్స్. Atomic radius down the group increases, ionization energy down the group decreases. Clear? Next వచ్చేసేద్దాం. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఎక్సెప్షన్స్ విత్ చీట్ కోడ్స్. సో ఎక్సెప్షన్ నైట్రోజన్ ఫ్యామిలీ ఎలక్ట్రాన్ అఫినిటీ. నైట్రోజన్ ఫ్యామిలీ ఎలక్ట్రాన్ అఫినిటీ. నెల అలా చదవాలి. ఎలా సింక్ చేయాలి అని చెప్తున్నాను. ఎలా సింక్ చేయాలి? నైట్రోజన్ ఎలక్ట్రాన్ అఫినిటీ. క్లియర్? సో అట్లా చూసుకుంటే ఇదేమైపోయింది? నెల అయింది. నెల రివర్స్ అయింది. నెల ఏమైంది? రివర్స్ అయింది. జనరల్ గా ఎలక్ట్రాన్ అఫినిటీ డౌన్ ది గ్రూప్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. జనరల్ ట్రెండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఏంటి అంటే డిక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఇంక్రీజ్ అయింది. అందుకే నెల ఏమైంది? రివర్స్ అయింది అని గుర్తుంచుకోండి. ఓకేనా? షెట్. నెక్స్ట్. సో ఇక్కడ చూసారా, నెల రివర్స్ అయింది. స్మైలీ కాస్త కిందకి తిప్పేశారు. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ దీన్ని ఎలా సింక్ చేద్దామా అని ఆలోచిస్తుంటే నేనే గుర్తొచ్చా. అదే సింక్. ఏంటి? నేనే. నైట్రోజన్ ఎలక్ట్రో నెగటివిటీ. నేనే సబ్కి బిల్ పే చేస్తా అంటూ ఉంటారు కదా. అప్పుడప్పుడే హిందీ నేర్చుకుంటున్న వాళ్ళు హిందీ తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఏమంటున్నారు? నేనే సబ్కి బిల్ పే చేస్తా అన్నారనమాట. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని మిక్స్ చేసేసారు. క్లియర్? మన చీట్ కోడ్ ఏంటి? నైట్రోజన్ ఎలక్ట్రో నెగటివిటీ అంటే నేనే సబ్కి బిల్ పే చేస్తా అంతే. నేనే పెద్దోడిని కాబట్టి నేనే బిల్ పే చేస్తా, నాకు ఎక్కువ అందరికంటే. సో అందుకని గ్రేటర్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్ముత్. ఎందుకు? సబ్కి బిల్ అందుకే అన్నది. అందరి బిల్లు పే చేస్తున్నాను, వీళ్ళందరూ బిల్లు డబ్బులు అవన్నీ నేనే కట్టుకుంటున్నాను కదా. సో అందరికి సమన్యాయం చూపించామన్నమాట. ఈక్వల్. సబ్కి బిల్ దగ్గర ఎక్సెప్షన్ ఉంది. నేనే పెద్దోడిని. క్లియర్? రాసానా? నేనే పెద్దోడిని. ఇంకో దగ్గర కూడా ఇదే వస్తుంది.
క్లియర్, అర్థమైంది కదా. ఎలక్ట్రోనెగటివిటీ అంటే నేనే సబ్కి బిల్ పే చేస్తా. నెక్స్ట్ వచ్చేసేద్దాం హైడ్రైడ్స్ ఆఫ్ గ్రూప్ 15. గ్రూప్ 15 యాక్చువల్ గా నైట్రోజన్ ఫ్యామిలీలో అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈ ట్రెండ్స్ నుంచి క్వశ్చన్స్ అనేది రేర్ గా అడుగుతాడు. మాక్సిమం బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ నుంచి వాటిలోంచి క్వశ్చన్స్ అడుగుతాడు. బట్ ఈ ఎక్సెప్షన్స్ ఇందాక చెప్పిన వాటిలో మేబీ అడగచ్చు. ఎక్కువగా అడుగుతాడు హైడ్రైడ్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రైడ్ అంటే నైట్రోజన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్ని హైడ్రోజన్ తో రియాక్షన్ చేస్తే వచ్చేది. ఫస్ట్ నైట్రోజన్ హైడ్రైడ్ ఏంటి అంటే అమ్మోనియా NH3. నెక్స్ట్ ఫాస్ఫరస్ PH3, ASH3, SbH3 అండ్ BiH3. క్లియర్, హైడ్రైడ్స్ అంటే ఏంటో అర్థమైపోయింది కదా. మరి ఈ హైడ్రైడ్స్ లో ఎక్కువగా మనకి ఎగ్జామ్ లో వచ్చేది మెల్టింగ్ పాయింట్ ఇంకా బాయిలింగ్ పాయింట్. సో ఇది గ్రాఫ్స్ టైప్ లో అడుగుతూ ఉంటాడు. మనకి ఆర్డర్ తెలిస్తే ఆ గ్రాఫ్ చూస్తూ కనిపెట్టచ్చు కదా. ఆ ఆర్డర్ కే నేను కనిపెట్టిన చీట్ కోడ్. ఫస్ట్ మెల్టింగ్ పాయింట్ చూద్దాం. ఇలా ఉంది ఆర్డర్, అడ్డదిడ్డమైన అజీబ్ ఆర్డర్. ఇప్పుడు దీనికి నేను కనిపెట్టిన చీట్ కోడ్ చూడండి. నేను సబ్మెరిన్ లో ఆస్ట్రేలియా పోయాను. చూడండి, నేను సబ్మెరిన్ లో ఆస్ట్రేలియా పోయాను. అర్థమైందా? ఇక్కడ నేనే పెద్ద, అందరికంటే నేనే పెద్ద. సో NH3కి ఎక్కువ. క్లియర్. సో మెల్టింగ్ పాయింట్ అనగానే మెల్ట్ అంటే సమ్వాట్ లిక్విడ్ స్టేట్ నుంచి, బాయిలింగ్ పాయింట్ అంటే లిక్విడ్ నుంచి గ్యాషియస్, మెల్టింగ్ పాయింట్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ కి వచ్చిన స్టేట్. సో అంటే లిక్విడ్ ఉన్నది అనగానే సబ్మెరైన్ గుర్తు రావాలి, మెల్టింగ్ పాయింట్ అనగానే మెరైన్ గుర్తు రావాలి. అలా ఏదో ఒకటి సింక్ చేయండి. క్లియర్. సో అలా సింక్ చేసేస్తే మెల్టింగ్ పాయింట్ అంటే సబ్మెరైన్ గుర్తు రావాలి. నేను సబ్మెరైన్ లో ఎక్కడికి వెళ్ళాను? ఆస్ట్రేలియా పోయాను. దట్స్ ఇట్. క్లియర్. అందరికంటే నేనే పెద్ద కాబట్టి నాకే అందరికంటే గ్రేటర్ దాన్ సింబల్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తున్నాం అదే బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అంటే ఫస్ట్ బిస్ముత్ వచ్చేయాలి. అది ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ బిస్ముత్ అది రావాలి. మరి ఇక్కడ చూడండి చీట్ కోడ్. బియ్యం సబ్బులు తేవడానికి నేను అస్సలు పోను. చెప్తున్నారు అమ్మ, పోరా సరుకులు దేరా అంటున్నారు. మనం పోతామా? తొందరగా పోం కదా. సో చీట్ కోడ్ ఏంటి? బియ్యం సబ్బులు తేవడానికి నేను అస్సలు పోను అన్నాం. దట్స్ ఇట్. సో పోను అని మామూలుగా చెప్తే ఒప్పుకుంటారా? ఏడిచారు. అప్పుడు ఇంకా పాపం ఏం చేస్తారు? సో బాయిలింగ్ పాయింట్ అంటే చిక్కో బియ్యం సబ్బులు తేవడానికి నేను అస్సలు పోను. దట్స్ ఇట్. క్లియర్. ఇలా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, హైడ్రైడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నైట్రోజన్ ఫ్యామిలీలో. అండ్ లాస్ట్ ఏంటి? అదే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.